ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సడన్గా మనకు మహోతార్ నరసింహ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకుందాం. అండ్ ఇంకా జూనియర్ మూవీ అయితే ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. మీరు ఐకిస్ కింద పూరిక చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో ఒకటే చెప్తాను, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 2 కూడా మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది సెప్టెంబర్ 19న అయితే మనకు. సో ఈ సీజన్ 2 కూడా మనకైతే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 ది సర్ఫర్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 19 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుందంటే మనకు లయన్స్ కిడ్ ప్లే అనే ఓటీటీ ఛానల్లో వచ్చేసి మనకి మూవీ అయితే మనకు తెలుగు, తమిళ్, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 3 హౌస్మేట్ మూవీ. సో ఈ మూవీ జస్ట్ మనకు తమిళ్ లాంగ్వేజ్లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే అయిందంటే మనకు జీ5లో అయితే మనకు జస్ట్ తమిళ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 4 పోలీస్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 19న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే ఈ పోలీస్ మూవీ వచ్చేసి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 5 మోస్ట్ యాంటిసిపేటెడ్ మహోతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకైతే సడన్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మనకైతే గూగుల్ అయితే చెప్తుంది. కానీ మనకి వచ్చేసి ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్లో అయితే మనకి సడన్గా అయితే మనకు ఈ సెప్టెంబర్ 19 నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఒక తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్లో మనకైతే మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మనకు థియేటర్లో ఎనీ లాంగ్వేజ్లో ఈ మహోతార్ నరసింహ మూవీ రిలీజ్ అయిందో మనకు ఓటీటీలో కూడా మనకు నెట్‌ఫ్లిక్స్లో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 6 శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో హిందీ లాంగ్వేజ్ మనకి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు టెలివిజన్ ప్రీమియర్ అయితే అవబోతుంది. టీవీ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో ఏ టీవీ ఛానల్ రిలీజ్ అవుతుందంటే హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి మనకు గోల్డ్ మైన్స్ అనే ఛానల్లో వచ్చేసి మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకైతే టీవీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి అయితే మనకు సెప్టెంబర్ 20 నుంచి అయితే ఈ మూవీ వచ్చేసి మనకైతే గోల్డ్ మ్యాక్స్ అనే టీవీ ఛానల్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 20 అయితే రిలీజ్ అయితే అవుతుంది హిందీ లాంగ్వేజ్లో. నెంబర్ 7 సుందరకాండ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన మనకు సుందరకాండ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జియో హాట్‌స్టార్లో కూడా మనకు సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు జియో హాట్‌స్టార్లో సుందరకాండ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అంటే ఈ సెప్టెంబర్ 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 మోస్ట్ యాంటిసిపేటెడ్ జూనియర్ మూవీ. సో యాక్చువల్గా ఈ రోజు అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావాల్సింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అంటే మనకి ఆహా వాళ్ళు కూడా ఈ మూవీని అయితే పోస్ట్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు గూగుల్లో చూపెడుతున్న అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీని వచ్చేసి మనకైతే తెలుగులో ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అంటే ఆహా వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఇక్కడ షో కూడా చేస్తానని చూసుకోండి. సో ఫేక్ డేట్స్ అనేది చెప్తారండి, మీరు కామెంట్ అయితే చేస్తారు. సో తప్పకుండా నాకు తెలిసి ఇప్పుడు కామెంట్ అయితే మీరు పక్కా అయితే చేస్తారు. సో అందుకే మీకు ముందుగానే నేనైతే చూపెడుతున్నాను. సో మనకు గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. ఆహాలో వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా ఇది జూనియర్ మూవీని రిలీజ్ చేస్తామని ఆహా వాళ్ళే మనకు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో నాకైతే దీంట్లో నా తప్పేం లేదు. నేను ఫేక్ డేట్స్ అనేది ఏవి కూడా నేనైతే చెప్పట్లేదు. సో తప్పకుండా వాళ్ళు చెప్పిన డేటే నేనైతే చెప్తున్నాను. నెంబర్ 10 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు నార్మల్ యూట్యూబర్ మౌలి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 50 కోట్ల దగ్గరలో అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు ఈటీవీ యాప్ అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 3 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మౌలి గారు హీరోగా యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తారు. సో ఈ మూవీ థియేటర్లో మిస్ అయినా కానీ మనకు థియేటర్లో చూసినా మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకైతే మనకు అక్టోబర్ 3 పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 అనుష్క శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఘాటీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 5 అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అనుష్క శెట్టి గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్
చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఘాటీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఘాటీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆన్లైన్ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఘాటీ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మద్రాసి మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడమే జరిగింది. సో ఈ మద్రాసి మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మద్రాసి మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 5వ తారీఖున కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 13 వార్ 2 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 2 months అవడానికి అయితే దగ్గరగా అయితే వస్తున్నాయి. సో ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ బాలీవుడ్ మూవీ అన్నీ కూడా మనకు 2 months తర్వాతనే మనకు లేట్గా అయితే చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ మంత్లో కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. మనకు వచ్చేసి అక్టోబర్ 9th నుంచి అయితే ఈ వార్ 2 మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వార్ 2 మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన ఫ్యాన్స్కి అయితే మనకు ఒక న్యూస్ అయితే మనకి అక్టోబర్ 9వ తారీఖు నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్ కలిపి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 14 కిష్కిందా పూరి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చి అనుపమ పరమేశ్వరం గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకి మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి మూవీని అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే అక్టోబర్ 2nd వీక్ నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అప్పుడు నేను పక్కాగా అయితే వీడియో అయితే చేస్తాను. నెంబర్ 15 తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ గారి కాంబినేషన్లో వచ్చిన మిరాయి మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఇంకా థియేటికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు, సక్సెస్ఫుల్గా మనకి థియేటర్లో రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని అయితే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే అస్సలే రిలీజ్ అయితే చేయరు. సో ఈ మూవీని 2 months తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ సెప్టెంబర్ మంత్లో కూడా రిలీజ్ అయితే కాదు, మనకు అక్టోబర్ మంత్లో కూడా అస్సలు అయితే రిలీజ్ అయితే కాదు. మనకి ఈ మూవీ వచ్చేసి నవంబర్ 1st వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అందుకే థియేటర్లో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. ఇంకా మీకు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఆ మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. తప్పకుండా చాలామంది చూస్తున్నారు, కానీ నిన్న వీడియోకి అయితే దగ్గర 6K మెంబర్ చూసిన 100 likes కూడా చేయట్లేదు. సో ఈ వీడియోకి నేను జస్ట్ 200 likes టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి.